మినల్ హిందీ టు ఒమానా అర్థం కాలేదు కదా ఏం చెప్తుందో అనుకుంటున్నారు కదా. అరబిక్లో ఇండియా టు ఒమాన్ అంటున్నానండి. సో ఈరోజు అయితే మనం ఒక గార్డెనింగ్ వీడియో చేద్దాం అన్నమాట. సో గార్డెనింగ్ చేయడం అంటే ఇండియాలో పెద్ద కష్టమేమీ కాదు. బికాజ్ మనకు సఫిషియెంట్గా సన్, వాటర్, ఎయిర్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో అదే ఇక్కడ ఒమాన్ డిజర్ట్ కంట్రీలో చేయాలంటే అమ్మో కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. ప్లేస్ ఎక్కడైనా, దేశం ఏదైనా నీళ్ళు ఉండకపోవచ్చు, ఎండలు అదిరిపోతున్నాయా, అయినా కూడా తగ్గేదే లేదంటూ ఇండియా నుంచి ఒమాన్‌కి వచ్చిన మన హేమ గారైతే వారి ఇంట్లో హోమ్ గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగా రెడీ చేసుకున్నారండి. చాలా ఆర్గానిక్‌గా పెంచుతున్నారు వీరే హేమ గారు. సో, నాకైతే చాలా నచ్చింది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. కూరగాయలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూట్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. అసలు ఏది సాధ్యం అవుతదో మనకి ఇండియాలో అన్నీ కూడా చేస్తున్నారు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో నేను ఆల్రెడీ ఇంట్రోలోనే చెప్పేశాను గార్డెనింగ్ టూర్ అని. అండ్ ఇది వచ్చేసి ఆవాలు ఉంటాయి కదండి, ఆవ మొక్కలమాట. ఇవి ఫ్లవరింగ్ టైంలో నేను మీకు అర్థం కావడం కోసం పెట్టాను క్లిప్పింగ్. అండ్ ఇది వచ్చేసి గింజలు వచ్చిన తర్వాత, ఫ్లవర్స్ పోయి గింజలు వచ్చిన తర్వాత ఇవి సేమ్ మినుములు పెసల్లానే ఉంటాయండి. ఎంత బాగున్నాయి చూడండి. ఈ ప్లాంట్ వచ్చేసి చుక్కకూర అండి. మనం చుక్కకూర వండుకుంటాము, అది తెలుసు. అండ్ ఇవి పింక్ కలర్, వైట్ కలర్లో ఉన్నవి విత్తనాలు అంటండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి గోరింటాకు మొక్క మాట. ఇక్కడ పౌడర్ దొరుకుతుంది కానీ ఆకు దొరకదు. సో హేమగారు వేశారు. అండ్ ఇంకా కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి చూపిస్తున్నారన్నమాట. అండ్ ఇది వచ్చేసి అల్లువేరా. అల్లువేరాలోనే ఇది ఒక టైప్. ఎంత స్మూత్గా ఉన్నది చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం రెగ్యులర్గా చూసే అల్లువేరా. దీని ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ అండి అల్లువేరాకి. ఈ అల్లువేరా ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారంట. దాన్ని 10 ఇయర్స్ కుండీలో ఉంచి తర్వాత ఇలా నేల మీదకి వేసేసారన్నమాట. సో ఇదైతే గ్రాఫ్టింగ్ చేసిన రోజ్ ప్లాంట్ అండి. చూడండి, పక్కన ప్లాంట్ ఉంటే దాన్ని ఒక కుండీలో పెట్టి ఇంకొక మొక్కతో గ్రాఫ్టింగ్ చేశారన్నమాట. ఇది ఇంకొక మొక్కకి వచ్చిన ఫ్లవర్స్, రోజ్, నాటు రోజ్ అంటారు కదా అవి. ఓకేనా. సో తులసి మనకు దొరకడం చాలా కష్టం. ఇక్కడైతే చాలా గుబురుగా పెంచారు. వాటర్ యాపిల్ అండి ఇవి. ఈ ఆకులు కూడా చాలా ఫ్లేవరిష్గా అనిపించాయన్నమాట. మంచి స్మెల్ వచ్చాయండి మంచిగా. ఇక్కడ చూడండి, ఇది వేరే మొక్క మాట. దాని చుట్టూని పొన్నగంటాకు, మళ్ళీ తూటాకు అని అంటాం. మన ఇండియాలో అయితే వండుకుంటాం అన్నమాట వీటిని. అవి చాలా ఎక్కువ దట్టంగా వచ్చేసాయి. సో దీనికి వాటర్ వెళ్ళట్లేదని అవి మొత్తం పీకేసి అలా రౌండ్గా వాటర్ వెళ్ళడానికి చేసుకున్నారు. ఇదైతే టొమాటో నారండి. టొమాటో నార్ని విత్తనాలు తీసుకొచ్చి నారు వచ్చే వరకు ఇలా పెంచి తర్వాత ఇవి మళ్ళీ వేరే ప్లేస్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారన్నమాట. సో నేను చూపిస్తాను ఆ టొమాటోలు కూడా ఎలా ఉంటాయో. ఇది వచ్చేసి రెండు రకాలైన మందారాలు. ఒకటి రేఖ మందారం, ఒకటి ముద్ద మందారం అండి. అన్ఫార్చునేట్గా రెండు కలిపి వచ్చాయంట కొన్నప్పుడు. సో ఇలా అయితే బయట వేశారన్నమాట. ఇవి సపోటా మొక్కలమాట. ఇవి సపోటాలు కూడా ట్రాన్స్ప్లాంట్ చేశారు. సో కిందున్నాయి ఉల్లికాడలు చూడండి. నేను టొమాటోలు చూపిస్తాను కదా, చెర్రీ టొమాటో మాట. అన్నీ గుత్తులు గుత్తులుగా వచ్చాయండి. అసలు చూడడానికి ఎంత నిండుగా అనిపించిందో, నిజంగా మనసు అంతా నిండిపోయింది వాటిని చూస్తున్నా కూడాని. సో ఇవైతే గోంగూర ఆల్రెడీ చాలా వరకు చాలా కోసుకున్నారంట. సో ఇవి విత్తనాలు కూడా వచ్చేసి కింద రాలిపోతున్నాయి అన్నమాట. మళ్ళీ సెకండ్ జనరేషన్ కూడా స్టార్ట్ అయ్యింది అని చెప్తున్నారన్నమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నారులు. అండ్ ఇది చింత మొక్క. దీనికి ఒక స్టోరీ ఉందంట. దీన్ని కూడా ఇండియా నుంచి సీడ్ తీసుకొచ్చి ఇక్కడ వేసి కుండీలో పెంచి ఆ తర్వాత మళ్ళీ అక్కడ బయట వేశారంట అండి. ఇది మామిడి మొక్క. ఇది కూడా హైబ్రిడ్కి జాతికి సంబంధించింది. ఇది ఆనప్పాదు పెట్టారండి. ఆనప్పాది కూడా చూడండి, దీనికి మంచిగా పందిరి వేసి పెట్టారు. ఈ ఆనప్పాదు పక్క నుంచి పాకుతూ ఉన్నది. సో దీనికి మంచిగా పాకడానికైతే పందిరిని అయితే రెడీ చేసి పెట్టుకున్నారు ఇంటి ముందు ఇదంతాని. సో చూడండి, ఇక్కడ మొత్తం ఇసుక, రాళ్ళు తప్ప ఏమి ఉండవండి. మట్టి దొరకదు అసలు. ఇవి మామూలు నార్మల్ టమాటా ఉంటాయి కదా అవి మాట. ఇది ఇండోర్ ప్లాంట్. ఇవి వచ్చేసి ఏంటివి, ఈత మొక్కలు అనుకుంటున్నారా? కాదు, ఖర్జూరం అండి. ఈ ఖర్జూరం అసలు చాలా పెద్ద చెట్లు అవ్వాలి, కానీ అక్క దాన్ని బౌన్సై చేస్తున్నారన్నమాట. సో దానికోసమని అవి కుండీలోనే పెంచుతున్నారు. ఇంత చిన్న ప్లాంట్స్గా ఉన్నప్పుడే అవి ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తాయి అన్నమాట. బౌన్సై అనగానే తెలుసు కదా మనకి, మొక్క చిన్నగా ఉంటుంది, అది ఏజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో ఇది రీసెంట్గా తీసుకొచ్చిన మామిడి మొక్క, హైబ్రిడ్ ఇది కూడాని.
అండ్ వెనకాల వచ్చేసి పేపర్ ఫ్లవర్స్ ఇవి 3 రకాలు ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే రియల్‌గా చూసినప్పుడు ఇంకా మంచిగా అనిపించింది. ఇవి 3 కలర్స్ వైట్, ఆరెంజ్ అండ్ పింక్, డార్క్ పింక్ కలర్. ఇదైతే స్వీట్ లెమన్ అంట. చాలా చాలా బాగుంది చూడ్డానికైతే. అది తొక్కతో పాటు తినేయొచ్చంట. సబ్జా మొక్క అండి ఇది. చూడండి సబ్జా గింజలైతే నేను చూసాను. సబ్జా చెట్టు అయితే నేను చూడడం ఫస్ట్ టైం అండి నిజంగా. సేమ్ ఇది కూడా తులసి మొక్కలానే ఉంది. కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నాయి గింజలు అవన్నీ కూడా. ఇది జామ మొక్క. ఇది కూడా ఇంటి ముందే వేశారు. అండ్ ఇది చింత మొక్క. ఇది చింత చెట్టు అవ్వాలి, అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే 6 ఇయర్స్ దానికి. అండ్ ఇది దగ్గరలోనే ఉన్న ఖర్జూరం చెట్టనమాట. ఇప్పుడే రంజాన్ స్టార్ట్ అవుతుంది. దీని సీజన్ ఇప్పుడే కాబట్టి మవ్వు వేయడం అన్నీ స్టార్ట్ చేసింది. ఇది లెమన్ గడ్డి, నిమ్మగడ్డి అంటారు కదా! సో, నిమ్మగడ్డి. ఇదైతే సన్‌ఫ్లవర్ అండి. సన్‌ఫ్లవర్ మనకు తెలుసు కదా! ఇది ఇంకా పెద్దగా అవుతుందన్నమాట. సో, పొద్దుతిరుగుడు అంటాం. సో, ఆ మొక్క మాట. బంతి మొక్కలు చూడండి. బంతి మొక్కలు కూడా ఇది కాంబినేషన్‌తో వేసిన మొక్క మాట. సో, ముద్ద, రేఖ కలిపి వేశారు. ఇది మనీ ప్లాంట్. ఇది ఎంట్రన్స్‌లోనే పెట్టుకున్నారు. మనకి ఊర్లో ఒట్టిగానే పిచ్చి పిచ్చి మొక్కలు అనుకుంటాం కదండీ! తెప్పతీగ. ఇది అసలు చాలా కరోనా వచ్చిన తర్వాత చాలామందికి దీని పేరైతే అవగాహనకొచ్చింది. ఆ తెప్పతీగను కూడా ఇక్కడ పెంచుకుంటున్నారన్నమాట. సో, ఇవి కూడా చెర్రీ టమాటోలన్నమాట. ఇక్కడ కూడా చాలా చాలా వరకు కూడా చెర్రీ టమాటాలనైతే వేశారు. లోపల కూడాని భలే పండిపోయినాయండి. అవి పండే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయంట. సో, అవి అయిపోయినాక మళ్ళీ ఎరువు వేస్తారంట. మళ్ళీ వస్తాయంట. అవి కూడా న్యాచురల్‌గా ఇంట్లో ఏదైతే మన వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్‌నంతా కూడా ఒక 10 డేస్ పాటు డిస్టర్బ్ చేయకుండా ఉంచి దాని వాటర్‌ని వేస్తారంటండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత ముద్దొస్తున్నాయి. నేనైతే ఇవి చెర్రీ టొమాటోలు తీసుకెళ్ళాను. చాలా చాలా టేస్ట్‌గా అనిపించినాయండి. నార్మల్‌గా మనం ఎప్పుడు బయట కొనే టొమాటోలకి ఇలా ఇంట్లో ఆర్గానిక్‌గా పండించిన టొమాటోలకి చాలా డిఫరెన్స్. మనకి కర్రీస్‌లో టేస్ట్ అయితే ఈజీగా తెలిసిపోతుందండి ఎప్పుడు వాడే వాళ్ళకైతేని. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఆర్గానిక్‌గా పండించడానికి చూడండి. నేనైతే చాలా సార్లు ఇక్కడికొచ్చినాక ట్రై చేశాను మొక్కలు పెంచాలని. నా వల్ల కాలేదన్నమాట. సో, ఇవైతే చూడండి. ఇవి ఇంకా అన్ని రకాల మొక్కలు కూడా ఇక్కడ వేశారు. ఇవైతే ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదా! ఫ్రెంచ్ బీన్స్. ఆ ఫ్రెంచ్ బీన్స్ అండి. ఆ తీగ మాట అది. ఇది కూడా నిమ్మగడ్డి మాట. ఈ నిమ్మగడ్డి అసలు క్యాండీ స్మెల్ అయితే వచ్చింది. లెమన్ క్యాండీ ఉంటుంది కదా! ఆ స్మెల్ అయితే వచ్చింది ఆకు పట్టుకుని తుంపగానేని. ఇది కూడా చింత మొక్క అండి. ఇది ఇంకొక చింత మొక్క మాట. మొత్తానికి చింత మొక్కలైతే ఒక ఆరో, ఐదో ఉన్నాయండి. ఇదొచ్చేసి నేతి బీరకాయలు తెలుసు కదండీ! ఆ నేతి బీరకాయలు మాట. ఇవి విత్తనాలకు వదిలేశారు. సో, ఆ పాదైతే మొత్తం చాలా పాకేసింది ఇల్లంతాని. ఇదేమో మల్లె మొక్క, మల్లంటు. అండ్ ఇవి ఎంట్రన్స్‌లోనే స్టెప్స్ మీద పెట్టుకున్నారన్నమాట. ఇది మెంతికూర. ఇంట్లో మాకు పెరుగు డబ్బాలు దొరుకుతాయి కదండీ! పెరుగు డబ్బాలు తీసుకుంటాం కదా! ఆ డబ్బాలను వేస్ట్ చేయకుండా ఇలాగా మొక్కలకి గానీ, దేనికైనా యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో, ఇవైతే చామంతులు రీసెంట్‌గానే తీసుకొచ్చారు. నేను వెళ్ళాను కూడా అప్పుడు. నర్సరీకి వెళ్ళాను. సో, పింక్ కలర్, లైట్ యెల్లో కలర్, వైట్ కలర్ అండ్ ఇంకో బ్రౌన్ కలర్, పింక్, డార్క్ పింక్ కలర్, డార్క్ ఆరెంజ్ కలర్ అలా కొన్ని రకాలుంటాయి కదా! అవి చామంతి మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి వేశారన్నమాట. ఇవి కూడా ఇంట్లో తులసి మొక్క, ఇంకాని కొంచెం ధాన్యం వేసి, మళ్ళీ లేదు అనుకుంటే ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర ఇది అండ్ పాలకూర మాట. పక్కనున్నది పాలకూర, ఇది కొత్తిమీర. ఇవి మళ్ళీ తోటకూర కూడా ఉంది. ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ చామంతి. ఇది మనీ ప్లాంట్ అండి. గ్లాస్ మనీ ప్లాంట్ అంట. ఇది షైనింగ్ వస్తుందంట ఈ ఆకులు. ఇవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ చామంతులు రకాలమాట దానిలో. ఇది కృష్ణబంతి. ఎంత బాగున్నాయో చూడండి. ఇది కూడా చిన్న మొక్క 1 ఇంచ్ మొక్క ఎంతో తీసుకొస్తే ఇది 1 టైప్ ఆఫ్ మొక్క. అది ఇంత అయింది మాట. వెదురొకటి అండ్ రోజ్‌మెరీ చూడండి. రోజ్‌మెరీ ప్లాంట్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. రోజ్‌మెరీ మాట. ఇవి మనకన్నా ఎక్కువగా ఇవి యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే మనం పిజ్జాలో వాటిల్లో కూడా యూజ్ చేస్తున్నాం కదా! అండ్ ఇది వచ్చేసి నల్లేరు కాడలు అంటారు కదా! దీంతో నల్లేరు కాడలు పచ్చడి చేసుకుంటాము. సో, ఇది తులసి ఇంట్లోనే మాట. ఇది బయట తులసి మొక్క అండ్ కింద ఇంకొక బంతి మొక్క వచ్చిందండి. ఇది కూడా 2 కాంబినేషన్‌లో ఉన్న ఫ్లవర్ మాట. సో,
ఈ మొత్తం నేను చెప్పాను కదండీ! నేతి బీరకాయ ఒకటి మొత్తం అల్లేసిందండి చాలా వరకు మొక్కల్ని అని చెప్పేసి అన్నాను కదా! ఇది వంగ మొక్క మాట. చిన్నగా ఉంది. ఇది ఎదుగుతుంది ఇంకాని. అండ్ చూడండి మీరు గమనించినట్లయితే బయట చూడండి రాళ్ళు, రప్పలు అన్నీ కూడాని ఇంత డిఫికల్ట్ ప్లేస్‌లోని మొక్కలు పండించడం అంటే మాటలు కాదండి. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం మాట. అండ్ ఇది వచ్చేసి ఆహ్, మనకందరికీ తెలుసు అందరింట్లోనే ఉంటుంది. ఇంతకుముందు మునగాకు లేదంటే ములక్కాడలు అంటే నార్మల్‌గా వాడేవాళ్ళనమాట. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ మునగాకుకి ఉన్న పవర్ ఏంటో బాగా తెలిసింది. సో, మునగ చెట్టు అయితే పెంచుతున్నారు. ఇక్కడ చూడండి అసలు ఏమి అంటే ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమీ రాకుండా కూడా ఆర్గానిక్‌గానే కాపాడుతున్నారన్నమాట. ఇది హైలైట్ అండి అసలు. ఇది ఏంటంటే గోధుమ గడ్డి గురించి ఏస్తే మర్చిపోయారంట. అప్పుడు గోధుమలు రావడం కూడా స్టార్ట్ చేసేసాయి చూడండి. నేను ఈ గోధుమ మొక్కల్ని కూడా చూడడం ఫస్ట్ టైం మాట. సో, నాకు చాలా ఇంప్రెస్సింగ్‌గా అనిపించింది. ఇది వెనకాలే ఉన్న ఏరియా బీచ్ ఏరియా అండి. సో, వెళ్ళే దారిలోనే బాదం చెట్టు కనిపించింది. అది చింత చెట్టు మాట. సో, అదే దగ్గరగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మసీదులు అయితేనండి వీధి వీధికి ఖచ్చితంగా అయితే మసీదులు ఉంటాయన్నమాట. ఒక 2, 3 ఇల్లులు దాటినాక ఒక మసీదు అలా ఉంటుంది. ఇక్కడ బీచ్‌కి ఆనుకుని ఈ ఇల్లు అయితే కట్టుకోవడం జరిగింది వేరే వాళ్ళు ఒమానీస్. సో, చూడండి వాళ్ళు ప్లేకి గానీ, వ్యూకి గానీ, మంచిగా పిల్లలు ఆడుకోవడానికి గానీ ఎంత దగ్గరగా కట్టుకున్నారండి. మన వాళ్ళైతే ఎక్కడో ఎన్ని కిలోమీటర్స్ దూరంలోనే ఇల్లు కట్టుకుంటారు. వీళ్ళైతే చూడండి అసలు ఏ భయము లేకుండా చక్కగా ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. నిజంగా ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది. చాలా ఆహ్లాదంగా కూడా ఉందండి. చూడండి వీళ్ళు కూర్చోడానికి గానీ, సిట్టింగ్ ఏరియా అంతా కూడా ఎంత చేసుకున్నారో. వచ్చే దారిలోనే ఒక మొక్క అయితే కనిపించింది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి బబుల్ గమ్ ఉంటుంది కదా! ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అయితే అనిపించిందన్నమాట స్మెల్ చూడగానే. హోప్ యూ లైక్ దిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.